దేవుడి మీద మనకున్న భక్తితో మనం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఆలయాలకెళ్ళి దర్శనం చేసుకుంటాం. అలాంటిది మనకు అందుబాటులోనే ఉన్న మనకే తెలియని అద్భుతమైన ఆలయ విశేషాలను నా ఛానల్ ద్వారా మీకు చూపించే చిన్న ప్రయత్నమే ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనకు శంషాబాద్ అమ్మపల్లికి దగ్గరలో 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహం కలిగిన వెంకటేశ్వరాలయంకి వచ్చాము. దాదాపు మనకు అమ్మపల్లి దేవాలయం అంటే చాలా ఫేమస్, అక్కడికి అందరూ వస్తారు. కాకపోతే ఈ దేవాలయానికి అక్కడికి వచ్చిన వాళ్ళలో 1% కూడా ఇక్కడికి రారు. చాలా అద్భుతమైన పురాతనమైన దేవాలయం ఇది. దాదాపు 650-700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం కాకతీయులో నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ అద్భుతమైన కోనేరు కూడా ఉంది. మనకు సేమ్ ఇలాంటి స్తంభాలు మనకు భీముని మల్లారెడ్డిపేట వెంకటేశ్వరాలయంలో కూడా కనిపిస్తాయి. అట్లా చాలా అద్భుతమైన విశాలమైన ప్రాంగణాలు కలిగిన ఈ పురాతన దేవాలయానికి తప్పకుండా అమ్మపల్లి దేవాలయంకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శించుకొని ఈ దేవాలయానికి కూడా విశేషమైన ప్రాముఖ్యత కలిగించాలని నేను ఆశిస్తున్నాను. ఈ ఆలయ విశేషాలు ఈరోజు తెలుసుకుందాం రండి. అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నుండి నేరుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో రామానుజాపూర్ గ్రామ పరిధిలో ఉంటుంది ఈ ఆలయం. ఊరికి కొంచెం దూరంగా ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఎత్తైన మరియు విశాలమైన ప్రాకార మంటపాలు, ప్రవేశ ద్వారం, అందమైన ఆర్కిటెక్చర్తో కూడిన కోనేరు కలిగి శ్రీదేవి భూదేవి సహిత శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా ఏకశిలపై వెలిసిన దివ్య భవ్య ఆలయం ఇది. సింహముఖం కలిగిన చూరు దూరాలు, శంకుచక్రాలు, తిరునామాలు లలాట బింబంగా కలిగిన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు. అవి దాటుకొని లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా ఎత్తైన చావిడీలు. ఎదురుగా మిగతా ఆలయాలకు భిన్నంగా గరుడ స్తంభం, దానికి కొంచెం ముందర ధ్వజస్తంభం రెండూ ఉన్నాయి. సాధారణంగా అన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది. దైవ దర్శనానికి ముందుగా ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం రండి. మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ముందుగా కనీసం 3 సార్ల ప్రదక్షిణలు అయితే చేయాలండి. ఎందుకంటే మనం బయట నుండి లౌకిక వాతావరణం నుండి అలౌకికమైన ఆలయ వాతావరణంలోకి రావడానికి ఒకటి, మనం ఫలానా అనే దర్పం నుండి అదేనండి అహం నుండి దిగి రావడానికి ఇంకొకటి, ఆధ్యాత్మికతలో దేవుడితో మమేకం కావడానికి 3వ ప్రదక్షిణ చేయాలి. ప్రాకార మంటపానికి 4 వైపులా వాచ్ టవర్స్ వంటి నిర్మాణాలు ఉన్నాయి. ప్రాకార మంటపానికి పైకి వెళ్ళడానికి ఆగ్నేయం మరియు వాయువ్య మూలలో మెట్ల మార్గాలు కూడా ఉన్నాయి. అయ్యప్ప స్వామివారి సన్నిధి ఇక్కడ మనకు వాయువ్య మూలలో ఉంది. నైరుతి మూలలో సాయిబాబా ఉండే. చాలా విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి ఇక్కడ. అద్భుతమైన పురాతన దేవాలయం. దాదాపు మనకు భీముని మల్లారెడ్డిపేటలో చూసినాం కదా, అలాంటి స్తంభాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి సేమ్ అదే కాలంది అనుకుంటాం. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, ఈశాన్య మూలలో లక్ష్మీదేవి, ఇది మన ఎంట్రన్స్, మనం ఇందాక వచ్చిన ఎంట్రన్స్. ఇక్కడ పురోహితులు, స్థానిక పురోహితులు ఉండడానికి ఇది పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం. ఆలయానికి ముందుగా ఇక్కడే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇది.
ధ్వజస్తంభం, ఆలయానికి ఇరుపక్కల జయ విజయులు. ఈ జయ విజయుల విగ్రహాలు నూతనంగా ప్రతిష్ఠించినవి. ఇక్కడ మనకు భూనీలాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహానికి ముందట మనకు ఇక్కడ గరుడాళ్వారి దర్శనం లభిస్తుంది. ముకుళిత హస్తాలతో స్వామివారికి నమస్కరిస్తున్న గరుడాళ్వారి దర్శనం ఇది. ఈ ఆలయానికి విశేషంగా 5 ద్వారాలు ఉన్నాయి. మన పంచేంద్రియాలను, ఇంద్రియ లోలత్వాన్ని దాటుకుని స్వామివారిని చేరుకోవడానికి గుర్తుగా 5 ద్వారాలు. ఇది మనం చూస్తున్నది 4వ ద్వారం. ఆలయం లోపలికి వచ్చేది ప్రధాన ప్రవేశ ద్వారం 5వది. ఇది 3, 2 లోపల 1, మొత్తం 5 ద్వారాలు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సహితుడై ఏకశిలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి అద్భుత దివ్య దర్శనమిది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిం విద్యానగం వందే విష్ణుం బహువరం సర్వలోకైకనాథం ఆనందకర్పూరం సర్వం లక్ష్మీరమణ గోవింద గోవింద. ఇది ఊరు పేరు రామానుజపురం. నా పేరు అప్పారావు. 2013 నుంచి ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది. ఇదే బ్రహ్మోత్సవం. ఇది ఫాల్గుణ మాసం సప్తమి రోజు నుంచి, శుక్లపక్ష సప్తమి నుంచి స్టార్ట్ అయ్యి ఏకాదశి వరకు ఉంటుంది. ఈ నవమి రోజు ఏదంటుందంటే స్వామివారి శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. అది రథోత్సవం కళ్యాణం అయిన తర్వాత సాయంత్రం పూట రథోత్సవం జరుగుతుంది. రాత్రి అక్కడి ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర పోయి తీసుకొని ఊరేగింపు చేసుకొని వస్తారు. ఇది విశేషం. ఈ అంటే ముగ్గురు ఒకేటటువంటి శ్రీదేవి, భూదేవి, శ్రీమన్నారాయణ ఏకశిలా విగ్రహం. ఇది ప్రత్యేకమే అంటే ముగ్గురు ఒకే చోట ఉన్నారు కాబట్టి వెనుకటి కాలంలో ఋషులు, మునులు, సాధులు, సత్పురుషులు వీళ్ళందరూ కలిసి ఏదంటుందంటే ప్రాతకాలం బ్రహ్మముహూర్తం అంటే 3 నుంచి 5:30 మధ్యలో ఏ కార్యక్రమం ఇప్పటికైనా మనం చేసుకోవాలనుకుంటుంటే అది ఆ బ్రహ్మోత్సవంలో చేసినట్లయితే 36 కోటి దేవతలు సంపూర్ణ అనుగ్రహ కలుగుతుందని నమ్మకము. ఇంకోటి ఏంటంటే ఏకశిల ఉంది కాబట్టి ఏదైనా కోరికలు కోరినట్లయితే 100%, 100%, 100% అంత నెరవేరుతుందని దీని మొదటి నుంచి వచ్చిన పురోహితులు కానీ ఇక్కడ వచ్చిన నేను కూడా మామూలుగా ఉంది. ఇప్పుడు మా అమ్మాయి కూడా అమెరికాలో చదువుతుంది కాబట్టి అంటే ఇక్కడ వచ్చిన తర్వాతనే నేను ఒక మంచిగా ఉండి నేర్పడానికి అనుకుందంటే ఆ భగవంతుడు అనుగ్రహం వల్లనే జరిగింది అనుకుందని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. ఈ ఆలయము ఎన్ని రోజుల పురాతన? కాకతీయ రాజు పీరియడ్లు అంటారు. 650 సంవత్సరం అంటారు. దానికింత ముందరనే ఉండొచ్చు. ఇక్కడ ఏమన్నా శిలాశాసనం కానీ అట్లేమన్నా ఉందా? ఏం లేదండి. లేదు. ఓకే స్వామి. వైకుంఠ ఏకాదశి రోజు చాలా మంది వైభవంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఆకాశ దీపం తను వెలిగించి లక్ష దీపార్చన చేస్తూ ఉంటారు. చేశారు. ఇది విశేషం. ఓకే. దసరాకి ఊరు వాళ్ళందరూ వస్తారా? దసరాకి అంటుందంటే ఈ ముందర జమ్మి చెట్టు పూజ, జమ్మి పూజ పూజ అయిన తర్వాత అందరూ అంటుందంటే ఆలింగనం చేసుకొని ఎందుకంటే వెళ్ళిపోవడం, ఒకరి బండి ఇచ్చుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. జై శ్రీమన్నారాయణ. ఆలయ లోపలి భాగంలో ఈశాన్యం వైపు ఒక రామచిలుక పైన గుండ్రని వస్తువు ఉన్నట్టుంది. దాని అంతరార్థం ఏమై ఉంటుందో నాకు తెలియదు. వెళ్లే ముందు స్వామివారిని మరొక్కసారి కనులారా దర్శించుకుందాం రండి.
ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా సింహముఖంతో ఉన్న చూరు దూలాల కింది భాగంలో దశావతారాలు దర్శనమిస్తాయి. ఇక్కడ మనం 9వ అవతారంగా బుద్ధుణ్ణి చూడవచ్చు. లలాట బింబంగా శంఖుచక్రాలు, తిరునామాలు, ఊర్ధ్వ పుండ్రాలు ధరించిన ఒక ముఖం ఇక్కడ చెక్కబడి ఉంది. ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. ఈ ద్వారంతో కలిపి మొత్తం 5 ద్వారాలకు ద్వారపాలకులు ఉన్నారు. అది కూడా ఈ ఆలయ విశేషమని మనం చెప్పుకోవచ్చు. ఇది మనం చూస్తున్నది ఆలయం ఈశాన్యం వైపు. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి విగ్రహం ఉండేది. అది ఇప్పుడు ధ్వంసమైంది ప్రస్తుతం. ఆలయానికి ఆగ్నేయం వైపు ఉన్న రావి చెట్టు కింది భాగంలో మనకు స్వర్ణాకర్షక భైరవుడు మరియు వినాయకుడి దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఇవి నూతనంగా ప్రతిష్ఠించినవిగా తోస్తుంది. ఆలయం ముందున్న ఈ 4 కళ్ళ మంటపం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి కళ్యాణం కొరకు ఉద్దేశించబడినది. మనం ఎక్కడో గుజరాత్లో ఉన్న రాణికా వావ్ అది ఇదని ఎన్నో పురాతనమైన మెట్ల బావుల గురించి మాట్లాడుకుంటాం. కాకపోతే మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఇలాంటి పురాతన మెట్ల బావుల గురించి అయితే అసలు పట్టించుకోము. ఇది చాలా 3 అంతస్తులు కలిగిన మెట్ల బావి. ఇది దీనికి ఈ మెట్ల బావిని శుభ్రపరిచి మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చిన కృష్ణంరాజు గారిని NICF అధ్యక్షుడు కృష్ణంరాజు గారికి ప్రత్యేక అభినందనలు మాత్రం తెలియజేస్తున్నాను నేను. వారు ఇది వెలుగులోకి తీసుకురాబట్టే నేను ఈ ఆలయానికి అయితే రావడం జరిగింది. వారు ఇచ్చిన నంబరే ఈ పురోహితుల వారిది కానీ ఏది కానీ. అద్భుతమైన మెట్ల బావి ఇది. రాణికా వావ్ గుజరాత్లో కానీ ఇంకెక్కడెక్కడో ఉన్న అద్భుతమైన మెట్ల బావుల గురించి మాట్లాడుకుంటాం. కాకపోతే మనకు పక్కనే ఉన్న 3 అంతస్తుల దాదాపు 40-50 ఫీట్ల లోతు గల 3 అంతస్తుల పురాతనమైన దాదాపు 15-16వ శతాబ్దం నాటి ఈ 3 అంతస్తుల మెట్ల బావి గురించి మాట్లాడుకోము. కృష్ణంరాజు గారు NICF అధ్యక్షులు కృష్ణంరాజు గారు ఈ మెట్ల బావిని అయితే పునరుద్ధరించారు. చాలా అద్భుతమైన దేవాలయం. అలాగే ఈ మెట్ల బావి కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి ఆర్కిటెక్చర్ని మనం ఎక్కడ చూడలేము. తప్పకుండా ఈ ఆలయంకి వచ్చినప్పుడు ఈ మెట్ల బావి గురించి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ మెట్ల బావిని అయితే అస్సలు మిస్ కావద్దు. చూద్దాం రండి. మెట్ల బావిలో ఉత్తరం వైపు పై అంతస్తు ముందు వైపు మధ్య భాగంలో అరుదైన నాగబంధం ఒకటి కనిపించింది. ఇలాంటిదే దేవరయాంజల్ ఆలయ నవరంగ మంటపం పైకప్పు భాగంలో కనిపించింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇండో అరబిక్ నిర్మాణ శైలిలో 3 అంతస్తులుగా ఉన్న ఈ మెట్ల బావి నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఇక్కడ ముసళ్ళు అని చెప్పిన కదా, ఇక్కడ ఈ పక్కన శృంగార శిల్పాలు ఉన్నాయి. అయితే వాటిని కొట్టేసిండ్రు, సగం తీసేసిండ్రు. ఈ మెట్ల బావిలో శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమా క్లైమాక్స్ ఫైట్ 25 డేస్ షూట్ చేశారంట. అలాగే చిన్న చితక సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేస్తారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతాయి. బాలాజీ వెంకటేశ్వర ఆలయంకి పక్కనే మనకు పురాతనమైంది సేమ్ అదే సమయంలో కట్టిన శివాలయం కనిపిస్తుంది.
ఈ పక్కనే నూతనంగా నిర్మించిన నవగ్రహ మంటపం ఇది. మనం శివాలయ దర్శనం చేసుకుంటున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ పక్కన విఘ్ననాయకుడు వినాయకుడి దర్శనం లభిస్తుంది. దర్శనం ఇస్తున్నాడు. ఇవండి శంషాబాద్ మండలం రామానుజాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరాలయ విశేషాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ ఆలయ విశేషాలు అందరికీ తెలిసేలా మీ నియర్ అండ్ డియర్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి ఆలయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు. పునర్దర్శన ప్రాప్తిరస్తు.